ఒకవేళ గనక ఎన్కౌంటర్ జరిగే పరిస్థితి ఉంటే అయితే మాత్రం దాదాపు ఒక 200-300 మంది ఇదవచ్చు అన్న ఒక చర్చ కూడా జరుగుతున్నది. అల్టిమేట్ గా ప్రభుత్వాందే ఇక్కడ పై చేయి అవుతుంది, డౌట్ ఏం లేదు దాంట్లో. మనం ఎందుకంటే టెక్నాలజీని ఉపయోగించుకొని, డ్రోన్లను ఉపయోగించుకొని, హెలికాప్టర్లను ఉపయోగించుకొని ఆ ప్రయత్నం చేస్తే వాళ్ళదే పై చేయి అవుతుంది. కానీ ఇప్పుడు మావోయిస్టులు ఆల్రెడీ ఒక లేఖ విడుదల చేసి కాల్పుల విరమణ పాటిద్దాం, మేము కూడా సైలెంట్ గా ఉంటాం అని చాలా క్లియర్ గా చెప్పిన తర్వాత మరి ఇంకా మళ్ళీ కాల్పులు ఎందుకు? వాళ్ళు సైలెంట్ గా ఉంటా అంటున్నారు కదా. వాళ్ళు సైలెంట్ గా ఉండకపోతే అప్పుడు ఆలోచించండి, వాళ్ళు సైలెంట్ గా ఉండకపోతే అప్పుడు ఆలోచించండి. వాళ్ళు మేము శాంతి చర్చలకు మేము రెడీ అంటున్నారు, దాన్ని ఎందుకు మనం పరిగణలోకి తీసుకోవద్దు? వాళ్ళేమో ఇప్పుడు కాశ్మీర్ లోయలో జరిగినట్టుగా అట్లాంటి ఉగ్రవాదులు ఏం కాదు కదా. ఒక రకంగా వాళ్ళు అక్కడ ఉండడం వల్ల అడవి కాపాడబడుతుంది కదా. ఏమాట కామాట ఇప్పుడు వాళ్ళు వద్దనుకుంటే ఆదివాసీలే తరిమేస్తారు వాళ్ళని. ఇప్పుడు అక్కడ దాదాపు ఈ కర్రెగుట్ట చుట్టూ ఒక 6-7 గూడాలు ఉంటాయి. ఆ మొత్తం ప్రజలందరినీ ఖాళీ చేయించారు. వెంకటాపురం మండలంలో కూడా ఖాళీ చేయించారు. మొత్తం బలగాలు ఇట్లా కవాతు చేస్తున్నాయి అక్కడ. ఏ క్షణం ఏం జరుగుద్దో అర్థం కానటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.